దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు, సమర యోధుడు మన్నెంపులి అల్లూరి సీతారామరాజు జీవిత కథను ఆధారంగా చేసుకుని సూపర్ స్టార్ కృష్ణ గారు నటించి మెప్పించిన అల్లూరి సీతారామరాజు మూవీ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అల్లూరి సీతారామరాజు చిత్రం. సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇది 100వ చిత్రం. తొలి తెలుగు సినిమాస్కోప్ చిత్రంగా తెలుగు చిత్ర పరిశ్రమలో చరిత్రకెక్కింది అల్లూరి సీతారామరాజు. 1974వ సంవత్సరంలో అల్లూరి సీతారామరాజు చిత్రం తన 100వ చిత్రంగా చేద్దామని సంకల్పించారు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ యొక్క బాధ్యతను మహారథి గారికి అప్పగించారు. తనకున్న బిజీ షెడ్యూల్ ని పక్కన పెట్టి ఆ మహావీరుడి కథను డైలాగ్స్ ని పూర్తి చేసి కృష్ణ గారికి అందించారు మహారథి గారు. ముఖ్య పాత్రలైన సీతారామరాజుగా కృష్ణ గారు, సీతగా విజయ నిర్మల గారు, రూథర్ఫర్డ్ గా జగ్గయ్యని మరియు మిగతా నటీనటుల్ని ఎంపిక చేసుకున్నారు కృష్ణ గారు. 1974 ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభం కాగానే ఈ సినిమా అప్పట్లో అందరి నోట చర్చనీయాంశంగా మారింది. మద్రాసులోని వాహిని స్టూడియోలో కొంత భాగం మరియు విశాఖపట్నంలోని మన్నెం ప్రాంతంలో షూటింగ్ చేశారు. చింతపల్లి అడవుల్లో తెల్లవారుజామున పొగమంచు చలిలో దాదాపు 45 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేశామని సూపర్ స్టార్ కృష్ణ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ అల్లూరి సీతారామరాజు సినిమా కోసం 25 లక్షలకు పైగా ఖర్చు పెట్టారు. ఆ టైంలో అదే హై బడ్జెట్ మూవీ. ఈ సినిమా షూటింగ్ 30% మిగిలి ఉండగానే ఆ చిత్ర దర్శకుడు రామచంద్రరావు గారు అకస్మాత్తుగా కన్నుమూశారు. ఇక చేసేదేమీ లేక స్వయంగా కృష్ణ గారే ఒక పేరు మోసిన దర్శకునితో కలిసి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. 1974వ సంవత్సరం మే నెలలో వేసవి సెలవుల్లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు సీతారామరాజుగా నటించారు అనడం కన్నా జీవించారు అని చెప్పవచ్చు. అంతగా ఆ పాత్రలో లీనమై నటించారు హీరో కృష్ణ గారు. ఇక పాత్ర చిన్నదే అయినా కూడా సీత పాత్రకి జీవం పోశారు స్వర్గీయ విజయ నిర్మల గారు. అదేవిధంగా జగ్గయ్య గారు రూథర్ఫర్డ్ పాత్ర కోసం 100% న్యాయం చేశారు అని చెప్పవచ్చు. అంతగా ఆ పాత్ర జనాన్ని మెప్పించడం కోసం ఆయన చాలా కసరత్తులు చేశారట. అప్పట్లో బ్రిటిష్ కాలంలో రూథర్ఫర్డ్ ఎలా ఉండేవాడు అనే విషయాలు పుస్తకాల ద్వారా చదివి తెలుసుకొని వాటిని ఆకలింపు చేసుకొని సినిమాలో నటించారట జగ్గయ్య గారు. ఇక అందరూ ఆశ్చర్యపోయే విధంగా అద్భుత నటనను చేసి ఆనాటి ప్రముఖులందరి చేత ప్రశంసలు అందుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు. నిజానికి ఆ సినిమాను మొదట స్వర్గీయ ఎన్టీఆర్ గారు తీయాలని అనుకున్నారట, కానీ సాధ్యపడలేదు. అల్లూరి సీతారామరాజు సినిమాను మీరు తీయకూడదు అని ఎన్టీఆర్ గారే స్వయంగా కృష్ణ గారితో చెప్పారట. అన్నగారి మాటను కాదని ఆ సినిమాను వెండితెర మీద ఆవిష్కరించి పెద్ద విజయం అందుకున్నారు హీరో కృష్ణ గారు. ఆ తర్వాత స్వర్గీయ ఎన్టీఆర్ గారే కృష్ణ గారిని పిలిచి సినిమా చాలా బాగా తీశారు బ్రదర్, అందుకోండి మా అభినందనలు అని ప్రశంసించారట. ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి గారి ఫోటోగ్రఫీ ప్రతిభ ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది మనకు. ఈ ఫోటోగ్రఫీ పెద్ద హైలైట్ గా నిలిచింది. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు స్వరపరిచిన స్వరాలు ఈ సినిమాకు ప్రాణం పోసాయి. స్వర్గీయ విజయనిర్మల గారిపై చిత్రీకరించిన వస్తాడు నా రాజు ఈ రోజు అనే పాట అప్పట్లో విపరీతమైన జనాదరణ పొందింది. ఇక శ్రీశ్రీ గారు రాసిన తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర అనే పాట అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. మహారథి గారు రాసిన అద్భుతమైన డైలాగ్స్ హీరో కృష్ణ చెబుతుంటే జనాల్లో దాగి ఉన్న దేశభక్తి ఒక్కసారిగా పైకి లేచింది. అద్భుతమైన డైలాగ్స్ రాసి కృష్ణ గారి చేత చెప్పించారు మహారథి గారు. ఈ సినిమాలో అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి ఈ చిత్రంలో ఉన్న అత్యద్భుతమైన డైలాగ్సే కారణంగా చెప్పుకొచ్చారు అప్పటి జనం. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ అభిమానులనే కాకుండా మిగతా ప్రజలందరినీ ఉత్తేజపరిచి దేశభక్తిని చాటి చెప్పి చిత్రంగా నిలిచి బాక్సాఫీస్ కలెక్షన్ రాబట్టడమే కాకుండా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించి పెట్టింది.
శ్రీశ్రీ గారు రాసిన తెలుగు వీరలేవరా దీక్షభూని సాగరా అనే పాట జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేత నంది అవార్డును కూడా సొంతం చేసుకుంది అల్లూరి సీతారామరాజు చిత్రం. దాదాపు 20 థియేటర్లలో శతదినోత్సవం, మరికొన్ని థియేటర్లలో రజతోత్సవం, హైదరాబాద్ సంగం థియేటర్లో ఏకంగా సంవత్సరం పాటు ప్రదర్శించబడి గోల్డెన్ జూబ్లీ జరుపుకొని ₹1 కోటి పైగా బాక్సాఫీస్ కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది అల్లూరి సీతారామరాజు చిత్రం. హీరో కృష్ణ గారి సినీ కెరీర్లో ఒక గొప్ప దేశభక్తి చిత్రంగా నిలిచి తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అల్లూరి సీతారామరాజు చిత్రం. సో ఇవేనండి సూపర్ స్టార్ కృష్ణ గారు నటించి మెప్పించిన అల్లూరి సీతారామరాజు మూవీకి సంబంధించిన విశేషాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.